వెల్కమ్ టు ఆస్కార్ క్లాసిక్స్. అమెరికా ప్రపంచం దృష్టిలో ఓ స్వేచ్ఛా స్వర్గం. దాని వెనుక చీకటి కోణం, దెబ్బతిన్న మానవ సంబంధాలు. మనిషి జీవితమే ఒక పోరాటం. మహాసాగరం లాంటి చరిత్రలో మనకు తెలియని కోణాలు ఎన్నో. అలాంటి కోణాలన్నింటినీ సిల్వర్ స్క్రీన్ పైన ఆవిష్కరించాలనుకుంటే అత్యాశ. ఆయుధం వదిలిన వాడు మళ్ళీ తుపాకీ పడితే అందులోనే ప్రేమ నాడి పట్టుకోవడం హాలీవుడ్ స్పెషాలిటీ. తొలి ఆస్కార్ విన్నర్ వింగ్స్ నుంచి హాలీవుడ్ లో వార్ టైమ్ లవ్ స్టోరీస్ చాలానే వచ్చాయి. You are the reason I am. హాలీవుడ్ థీమ్స్ కి భిన్నమైన కథాంశాలతో అప్పుడప్పుడు ఆస్కార్ వేదికని రాక్ చేయడం బ్రిటిష్ సినిమాల స్పెషాలిటీ. ఒకరికి సంగీతమే జీవితం, మరొకరికి సంగీతమే సర్వస్వం. ఒకరు సంగీతాన్ని ధ్యానిస్తారు, మరొకరు సంగీతాన్ని ప్రేమిస్తారు. ఇరాక్ పై అమెరికా యుద్ధం ఎందుకు చేసింది, అందులో న్యాయాన్యాయాలేంటి అనే విషయాల్ని కాసేపు పక్కన పెడతారు. దొంగలు దొరలవుతారు, దొరలు దొంగలవుతారు. ఓ దొర దొంగల్లో చేరితే, ఓ దొంగ దొరగా మారితే ఏమవుతుంది? 10 ఆస్కార్లతో జయకేత. The Departed 2006 Oscar Best Picture. Welcome to Who Wants to Be a Millionaire. అహింసాత్మని ధరించిన ఆ ఒక్క మనిషి ఆయుధానికి బలవుతాడా? డెత్ గేమ్ లాంటి జీవితం. పోరాటంలో గెలిచేదెవరు, ఓడేదెవరు? మంచి పేరు తెచ్చుకోలేకపోతే చెడ్డ పేరైనా తెచ్చుకోవాలన్నది ఓ హిపోక్రటిక్ సిద్ధాంతం. వియత్నాం వార్ థ్రిల్లర్ డ్రామా సాహిత్యానికి ఆయన అందించిన అద్భుత నాటకాల్లో ముందుగా చెప్పాల్సింది. షేక్స్పియర్ జీవించింది 52 ఏళ్లే అయినా ప్రపంచ సాహిత్యంపై అతడి ప్రభావం కాలాతీతం. ప్రతి అడుగు చెలగాటం, మృత్యువుతో సావాసం. అదే పని ఓ మనిషి చేస్తే అతనేమవుతాడు? స్వేచ్ఛాకాంక్ష 1939 అకాడమీ బెస్ట్ పిక్చర్, గాన్ విత్ ద విండ్. I have never held one before. This is the first time I've ever had one of these in my hand. అప్పట్లో జపాన్ సైనిక అవసరాల కోసం థాయ్ నుంచి ఈ రైల్వే లైన్ వేశారు. ఆర్థిక స్వేచ్ఛకు మారుపేరుగా నిలిచే అమెరికాలో వ్యక్తి స్వేచ్ఛ హద్దులు దాటుతోంది. స్టోరీ సీక్వెల్ ని తీసి ప్రపంచ వేదికపై విజయోత్సాహంతో నిలిచిన ఘటన ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమాకు దక్కింది. మాఫియా మూవీస్ కి మాస్టర్ గైడ్, గాడ్ ఫాదర్, క్యాసాబ్లాంకా, ద ఫ్రెంచ్ కనెక్షన్, అన్ఫర్గివెన్, Radius, Beautiful Mind.